హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఈరోజు బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ మనకు స్వర్ణగిరి సెటప్ వేశారంట. నారాయణమూర్తి పడుకోవడం అదంతా ఉంటుంది కదా, అలా చేశారంట. చూద్దామని వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేసరికి చూడండి, లైన్ ఉంది. చాలా పబ్లిక్ వచ్చారండి. చాలా రష్గా ఉంది అసలు. మనకక్కడ ఆంజనేయ స్వామి మధ్యలో ఉంటాడు కదా, మనకిక్కడ ముంగలనే ఇచ్చేసిర్రు. ఎంట్రన్స్‌లో ఉంటాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ స్వామివారి పాదాలు కూడా పెట్టిర్రు. మనకక్కడ కూడా ఎంట్రన్స్‌లోనే ఉంటది కదా, ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్‌లోనే పాదాలు పెట్టిర్రు. ఇలా నామంతో ఇలా సెట్ చేశారు. చాలా బాగా అనిపించిందండి నాకైతే. అసలు ఇలా ఒళ్ళు అదయిందనమాట అక్కడ వెళ్ళేసరికి. నాకు అంత బాగా చేశారు. నాకు స్వర్ణగిరిలో సేమ్ ఎలా ఉందో అలానే చేశారు. ఆ గోపురము, ఆ సెటప్ అంతా. ఇంకా మా బాబు నన్ను వీడియో తీ అంటే మా బాబుకి 2, 3 ఫొటోస్ తీసి వీడియోస్ తీశాను. ఇదంతా ముంగల చూడండి ఎంత బాగా చేశారో. జై గణేష అనేసి ఇలా పెట్టారు. ఫ్లవర్స్తో కానీ సెటప్ కానీ చాలా బాగా ఉందండి. మా ఆయనకి మా అబ్బాయిని ఇచ్చేసా. మా అబ్బాయిని ఎత్తుకుంటూ నేనేమో వీడియోస్ తీసుకుంటున్నా. ఇక్కడనేమో ఇలా గరుడ దేవుడులాగా అక్కడ అక్కడ ఒకటి పెట్టిర్రు. ఇక్కడనేమో ఇక్కడ ఒక విగ్రహం ఉంది. మనకు ఎంట్రన్స్లో ఇలా ఇచ్చారు. చాలా బాగా ఉందండి. చాలామంది వచ్చిర్రు. మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి వీలుంటే. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది మనకి లోపల అండి, సైడ్లో పోటీ మొత్తము ఫ్లవర్స్తో అలా మొత్తం చేశారు. ఇక్కడ చూడండి అసలైంది ఇక్కడ ఉంది. సేమ్ మనకి అక్కడ స్వర్ణగిరిలో ఎలా పడుకుంటాడో నారాయణమూర్తి, ఇక్కడ కూడా అలాగే పడుకోనుండు. ఈ సైడ్ స్పోర్ట్ మొత్తము మనకు అదే కలర్లో అలాగే సేమ్ సెటప్ చేశారు. బాలాపూర్ స్వర్ణగిరి అని పేరు పెట్టారు. చూడండి ఎంత బాగా పడుకున్నాడో వాటర్తో. అలా సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే డెకరేషన్ చేశారండి. ఎవరో కానీ చాలా బాగా చేశారు. చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ వినాయకులను కూడా చిన్న చిన్న వినాయకులని ఇక్కడ ఒక 4, 5 పెట్టారు. మంచిగా అనిపించింది. మీరు వెళ్ళారా? మీరు కూడా వెళ్ళారా? చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నేను ఒక 2, 3 ఫొటోస్ చేస్తున్నా ఇందులో. మా అబ్బాయివి 2, నారాయణమూర్తి పడుకున్నవి. సేమ్ కలర్లో సేమ్ డిజైన్తో సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే చేశారండి. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది అసలు. అక్కడ వెళ్ళేసరికి స్వర్ణగిరిలో మేము ఆల్రెడీ వెళ్ళినాం అనమాట. అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ ఉంది. మా బాబు మా హస్బెండ్ ఫోటోలు దిగమంటే దిగలేదు అసలు. చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో బ్యాక్ సైడ్. ఇది మనకు గణేషుని దగ్గరికి వెళ్తుంటే లోపల ఫస్ట్ మనకు ఎంట్రన్స్లో మొత్తం స్వర్ణగిరి సెటప్ మొత్తం చూపించారండి. స్వర్ణగిరి సెటప్ అయిపోయిన తర్వాత మనకి లోపల వినాయకుడిని ఇంకొక సెటప్లో చేశారు. చూడండి ఎంత పెద్దగా చేసారు అండి. లైటింగ్స్ కానీ అవి కానీ అసలు చాలా బాగా అనిపించింది. చాలామంది ఉన్నారండి. అసలు ఫోటోలకి ఎగబడడమే సరిపోయింది అందరూ. ఇక వినాయకుడి విషయానికి వస్తే అసలు నాకు చూడంగానే ఇట్లా గూస్ బంప్స్ లాగా అలా అనిపించిందండి. ఎంత పెద్దగా ఎంత బాగా ఉందో తెలుసా వినాయకుడు అయితే. మీరైతే కంపల్సరీ వెళ్ళండి. చాలా బాగా అనిపించింది నాకు వినాయకుడు అయితే. పైన శివుడి రూపంతో వినాయకుడి తల మీద వచ్చిండు శివుడి రూపము. ముద్దుగా బొద్దుగా భలే అనిపించింది నాకైతే వినాయకుడిని చూస్తే. చాలా అంటే చాలా బాగుండండి వినాయకుడు అయితే. చూడండి ఎంత బాగుందో. మాకు అక్కడ సెల్ఫీ తీసుకుందామంటే ఫుల్ రష్ ఉంది. ఎవ్వరు అసలు పోలీస్ వాళ్ళందరూ నడవండి నడవండి అని
దొబ్బుతా ఉన్నారు. అసలు ఎక్కడ సెల్ఫీ తీసుకోనికి రాలేదు, వీడియోస్ తీసుకోనికి రాలేదు. ఇది నేను దూరంగా ఉండి తీసిన వీడియో, ఇదేమో వెళ్తుంటే తీసిన. చూడండి పోలీసులు అందరు ఎలా ఉన్నారో. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది మేము అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్ళినామండి. మా హస్బెండ్ ఇక్కడ కూడా బాగుంటుందని చెప్పి వెళ్ళినాము. చూడండి అక్కడైతే మనకు శివుడు ఉండు కదా, శివుడి ఫేస్ పెట్టిర్రు అక్కడ మెయిన్ ఎంట్రన్స్లో. ఇది కూడా చాలా బాగుందండి వినాయకుడు అయితే. ముంగల నందితో పెట్టిర్రు. ఇది అది అక్కడ బాలాపూర్ కాదండి, ఇది వేరే టెంపుల్. మేము అక్కడికి వెళ్ళి వస్తుంటే మధ్యలో మాకు మా ఫంక్షన్ హాల్ దగ్గర పెట్టిర్రు బాగుంది అనేసి మా హస్బెండ్ అంటే అక్కడికి వచ్చినాము. మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాము. ఇది వేరు అది వేరు. ఇక్కడైతే శివుడిని పెట్టిర్రు ఎంట్రన్స్లో, అదేమో పైన మండపం అలా సెట్ చేసిర్రు. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మర్రి ఊడలతో పెట్టిరండి. ఇది కొంచెం బాగా అనిపించింది నాకు. ఇక్కడ శివుడు ఎంట్రన్స్లో శివుడిని పెట్టిర్రు. ఇది మొత్తం సెటప్ అండి. ఇక్కడ కొంచెం మర్రి ఊడలతో పెట్టిర్రు కొంచెం కొత్తగా. చూడండి ఇక్కడనేమో నీలం కలర్లో ఉన్నాడు వినాయకుడు. ఆ శూలంతో అలా లైటింగ్స్ అదంతా ఒక గుహలాగా అన్నట్టు చేసిర్రు మొత్తము ఇక్కడ. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు ఎక్కడైనా వెళ్ళారా ఏంటి అనేది. చూడండి వినాయకుడి మీకు మంచిగా చూపిస్తున్నా చూడండి. తలలో చంద్రవంకతో చాలా బాగా అనిపించాడు వినాయకుడు అయితే నాకు. ఇలా వెళ్ళేసి వచ్చామండి మేము వినాయకుడి దగ్గరికి. మాకు ఇన్ని వినాయకులను చూసే భాగ్యం దొరికింది, దర్శనం కలిగింది మాకు. ఈ వినాయక చవితి వల్ల, వినాయకుడిని పూజించడం వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.